కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, శిశుమందిర్ స్కూళ్లలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. సైకిళ్ల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కాదు. బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20,000కు పైగా సైకిళ్లను బండి సంజయ్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక ఆటోలు, బస్సులో వెళ్లే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 10th బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండడం విశేషం. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని చెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకారము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా దాని మంచిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇటువంటి రాయకండి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు. మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తెలుసుకుంటారు, సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఏది ఉండాలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తారు. మరి దాన్ని మేము శిరస వహిస్తాం. కమిట్మెంట్ గల కార్యకర్తలు శిరస వహిస్తాం. కాబట్టి